అసలు ఏముంది వ్యూడా చూడండి. లుక్ అట్ ద వ్యూ. చూసినంత ఉంది ఇట్లా అంతా మొత్తం బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్. R15 V3 మన RC 200 ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పొలానికి. ఆన్ దర్ వే టు యార్కాడు. ఫస్ట్ యార్కాడ్లో పోయి రూమ్ తీసుకొని ఫస్ట్ బజ్జోవాలి. చచ్చిపోయిందేమోనండి. ఛాన్స్ మిస్ చేసుకున్నారు చాలా మంది మా ఫ్రెండ్స్. చెప్తే అరే రండిరా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గుడ్ టైం, మెమరీస్ బిల్డ్ చేద్దాం రా, మనం పోదాం రా అని చెప్పిన వినలే. వేస్ట్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇది మాటలు చెప్తే అర్థం కాదు. రైడ్ చేస్తూ కళ్ళతో చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఫైజాన్ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ అని. ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. యార్కాడ్ కూడా తొందరగా వెళ్ళిపోతాం. 6:04 అయింది టైమ్. బై 7:30 we will be there. గ్యాంగ్ ఇక్కడ ఘాట్ రోడ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ టర్నింగ్ ఉంటుంది. వంచుకుంటా పోతా అంటే ఏమో లగేజ్ ఉంది కాబట్టి అంత వంచట్లే. లగేజ్ లేక సింగిల్ ఉండింటేనా మోకాల్లో రోడ్డు కానిచ్చింది నేను. సార్ సేలం స్ట్రైటా? ఓకే, థ్యాంక్ యూ సార్. 3 days later. వెల్కమ్ టు సేలం. బోర్డు లేదు, కనపడలే. సో నాకు నేను వెల్కమ్ చేసుకున్నా ఇక్కడ. సో యార్కాడ్కి లెఫ్ట్ తీసుకోవాలా? చలో, నేను డైరెక్ట్ గా మీ అందరి యార్కాడ్ దగ్గర కలుస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంటే యార్కాడ్ పైకి పోకముందు మాకు ఇక్కడ కింద చాలా అంటే కేఫ్స్, రెస్టారెంట్స్, బిర్యానీ సెంటర్స్ చాలా అవుతూ ఉన్నాయి. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది మనకు. అసలు టర్నింగ్స్ ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే చాలా షార్ప్, హెయిర్ పిన్ టర్నింగ్స్ అంటారు కదా, సేమ్ అట్లే. ఇప్పుడు టర్నింగ్ వస్తేనే నెక్స్ట్ ఇంకో టర్నింగ్ వస్తుంది. మనం కొంచెం స్పీడ్ అట్ట పోయినా ఖచ్చితంగా క్రాష్ అయిపోతాం. ఐ థింక్ వీ హావ్ రీచ్డ్ యార్కాడ్. హోటల్ కురుంజీ పార్క్, ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీ, ఓహో యార్కాడ్ చాక్లెట్ ప్యాలెస్, एयरकार्ड जनप्रिय शॉपिंग. ओके, देयर आर सो मेनी थिंग्स हियर. क्या शायद मोटा मत रे? हाँ, तो भारी पैसा नहीं देता हमें भी. कहीं जबरे से नहीं करीम पूरा आएगा भारी याद అన్ఎక్స్పెక్టెడ్లీ మనం పోవాల్సిన హోటల్కే వచ్చేసాం. హోటల్ తమిళనాడు. ఫస్ట్గా అక్కడే పోతున్నాను కాదు, ప్రైసెస్ కిత్తాకి. హోటల్ తమిళనాడు. పెద్దన యాడి తీసుకొని పోతున్నాడు, లోపల వెళ్ళిపోయి మాకు టార్చర్ చేస్తాడా ఏంది? హాస్పిటల్ ఏనాదేని? టీవీ వర్కింగ్ అనా? రూమ్ కూడా చాలా బాగుంది పోయి. మన బాల్కనీ కూడా ఉంది. అబ్బా, బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. మనం ఇప్పుడు కాదు, మార్నింగ్ చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా పేరు ఏంటన్నా? ఎంబర్ రాజేంద్ర. ఓ, వాష్రూమ్ కూడా చాలా బాగుంది. రైట్ కూర్చుందాం. రూమ్ ప్రైస్ వచ్చేసి మనకు 17-14 అంటే 1700 నాకు 14 రూపాయలు. మేము ఇట్లా రైడర్స్ బడ్జెట్తో వచ్చినాము. మళ్ళీ నాకు ఉండాలని ఈడే ఉంది, డబ్బులు పరిస్థితి కాదు. చెక్ ఇన్ టైము మధ్యాహ్నం 12 ఉంది కదా. సో అట్లా మేము చెప్పి ఇట్లా బడ్జెట్తో వచ్చినాం. కొంచెం చూడంటే సరే సార్ ఇట్లా 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మన డిన్నర్ తేవడానికి పోతున్నాము. 9:30 క్లోజ్ చేస్తారు. వెన్నబెన్న పోయి తెచ్చుకుందాము. యాక్చువల్లీ ఇక్కడ మనకు యూత్ హాస్టల్ కూడా ఉంది, కానీ 10 మంది రావాలంట. 10 మంది వస్తే పర్ హెడ్ 300 ఉంటుంది. ప్రభాకర్ హోటల్ అంటే ఫేమస్ అంట ఇక్కడ నాన్ వెజ్కు. మన సెకండ్ లొకేషన్ యార్కాడ్కి వచ్చేసాం గ్యాంగ్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కరుపయ్య చెట్టినాడు మెస్తుంది, చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి సార్. అదే ప్రభాకరన్ ఉన్నవగన్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ మెన్యూ అయితే అసలు లేదు, అంతా తమిళే. ఫస్ట్ వాళ్ళకి అడిగి మీరు ఆర్డర్ చేసుకోండి, లేకపోతే మీకు మోసం అయిపోతారు. ఇప్పుడు వచ్చేసి 2 చికెన్ ఫ్రైడ్ రైస్, 4 చపాతీ తీసుకున్నా.
ఏ ధూమ్ 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 యార్కాడ్లో చుక్కే అల్లరేస్తున్నాం. యార్కాడ్ అంతా మందే. జై భలే అంటే ఎవరైనా ఎత్తేయాల్సిందే. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. చికెన్ రైస్ తిన్నాము. చికెన్ రైస్ యార్కాడ్ ఫేమస్. ప్రభాకరన్ ఉన్నవగం పేరులోనే ఉన్నవగం ఉంది, దాని మీనింగ్ తెలియదు, ఎందుకు పవర్ఫుల్ అనిపిస్తాను. తిన్నాము. బిస్మిల్లా. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఈచ్. ఈ చపాతి 20 రూపాయలు. కొత్త పొరోటా అయితే 100 రూపాయలు ఉండేది. Assalamualaikum, namaste, welcome back to the video and to my channel Faizan Vlogs. మన రూమ్ నుంచి వ్యూ చూడండి ఎట్టుందో అసలు. అక్కడ లేక్ ఉంది, అక్కడ కొండలు, ఇక్కడంతా చెట్లు, కాటేజెస్. ఇది మన రూము. అసలు లేవగానే ఇట్లాంటి వ్యూ చూసా అంటే ఎట్లా భలే ఉంది బస్సింగ్. అసలు లైఫ్లో చాలా మిస్ చేసుకుంటున్నారు చాలామంది. ట్రావెల్ చేయండి, ఈ అందాన్ని చూస్తారు. ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తామంటే మనము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వెళ్తాము. మార్నింగ్ 8 to 10, ఇప్పుడు టైం వచ్చేసి 8:22 అట్లా అయింది. సో త్వరగా వెళ్ళేసి తినేసి మేము డైరెక్ట్గా యార్కాడ్ లేక్, ఆ తర్వాత స్కై పార్క్ ఉంది, ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక 12:30-1 కల్లా మనం అంతా కవర్ చేసేలాగా చూసుకుంటాము. ఎందుకంటే మన నెక్స్ట్ లొకేషన్కి పోయేది ఉంది. సో నెక్స్ట్ లొకేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ చాలా ఫేమస్ లొకేషన్ అన్నమాట. మన ఇండియాలోనే ఇట్స్ వెరీ ఫేమస్. రైడర్స్కి ప్రతి ఒక్కరికి అది ఒక డ్రీమ్ ప్లేస్. సో ఆ లొకేషన్ ఏంటంటే తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు వాచ్ ద వీడియో ఎండ్ వరకు. నేచర్తో ప్రేమలో పడిపోదాం. లెట్స్ గో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యార్కాడ్ ఆల్రెడీ. నిన్న రాత్రి కూడా మనం ఫుడ్ తెచ్చినప్పుడు ప్లేట్ ఇవ్వండి, ప్లేట్ ఇవ్వరు, మన పాలసీ అంటారు. దరిద్రుడా. గుడ్ మార్నింగ్ గ్యాంగ్. మన ఫస్ట్ లొకేషన్ ఈస్ గోయింగ్ టు బి యార్కాడ్ లేక్. ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్ మ్యాన్. ఓకే చలో. ఓకే, యార్కాడ్ లేక్ పోవడానికి బ్యాక్ సైడ్ దారి ఉంది. వీళ్ళు ఎక్కడ కూడా ఇంగ్లీష్లో మనకు ఏం బోర్డ్స్ పెట్టలేదు పెద్దగా, అన్ని తమిళ్లో పెట్టేసి మాకేం అర్థం అవుతాయి ఎట్లా పోవాలా ఏంది అనేది. అట్లా హోటల్ తమిళనాడు, ఇట్లా లేక్ దారి. ఓకే చలో. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు ఇది. సో ఇది తమిళనాడు ఫారెస్ట్ అడ్వెంచర్ గేమ్స్ ఎకో టూరిజం యార్కాడ్ అంట. అడల్ట్స్కి 20 రూపాయలు, కెమెరాకి మళ్ళీ 100 రూపాయలు కట్టాలండి, అది ఒక బొక్క. సో కెమెరా దాపెట్టేద్దాం, మనం ట్రై చేద్దాం ఒకసారి. లేక్ పార్క్ లోపల రాగానే మనకు ఇక్కడ చాలా గేమ్స్ ఆడుకోవడానికి ఉన్నాయి, కూర్చోవడానికి ఉన్నాయి. అక్కడ చూడండి, గేమ్స్ ఆడుకోవడానికి సపరేట్గా ఉన్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు చూడండి. అసలు సో అక్కడ బోటింగ్ ఉంది. బోటింగ్ కూడా ప్రైసెస్ వేస్తాను నేను వెళ్ళేటప్పుడు, అడిగి చూసి ప్రైసెస్ ఎంత అనేది చెప్తా. ఇక్కడ పార్క్లో వస్తే యంగ్స్టర్స్కి పెద్ద ఎంజాయ్ చేసేది ఉండదు. ఏమంటే లేక్ వ్యూ చూసుకోవడానికి రావాలి. ఈ పాము చూస్తుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరి ముఖం గుర్తు వస్తుందని చెప్పండి. మా వాళ్ళలో ప్రతి ఒక్కటి పామే. సాబు కాటేస్తారు కొడుకులు. చల్లగాలి కొడుతుంది, ఎంత కూల్గా ఉందంటే ఇట్స్ వెరీ నైస్ అబ్బా. ఈ లేక్ వచ్చేసి జస్ట్ ఫ్రంటే కాదు, బ్యాక్ సైడ్ కూడా ఉంది. చాలా పెద్ద లేక్ ఇది. ఎవ్వరు లేరు పార్క్లో. లిటరల్లీ మేము ఇద్దరేమే ఉన్నాం ఇక్కడ, ఎవ్వరు లేరు, మనం ఇద్దరమే ఉన్నాం. బాగుంది. కిడ్స్ ఆడుకోవడానికి అయితే చాలా బాగుండేది పార్క్ ఇది, వర్త్ ఇట్. అండ్ లేక్ వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది అసలు. పార్క్ అయితే చాలా బాగుంది అసలు. చలో మన నెక్స్ట్ లొకేషన్ వెళ్ళిపోతాం ఇప్పుడు.
ఓకే, ఇక్కడ బోటింగ్ కోసం చూడడానికి వచ్చిన ప్రైసెస్. పెడల్ బోట్ ఇద్దరికి అయితే 200, పెడల్ బోట్ నలుగురికి అయితే 300, నెక్స్ట్ రో బోట్ ముగ్గురికి 200, రో బోట్ 5గురికి 300, మోటార్ బోట్ 8 మందికి అయితే 700. ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్ కి 10, చిల్డ్రన్స్ కి 5 రూపాయలు. ఇక్కడ తిరగడానికి అయితే చాలా అంటే లిటరల్లీ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. మనం టైట్ షెడ్యూల్ ఉన్నాం కాబట్టి బాగా అడ్వెంచరస్ గా ఇంట్రెస్టింగ్ ఏమేమి ఉంటాయో అది అయితే చూపిస్తానా అన్న. స్కై పార్క్, ఓకే, థ్యాంక్ యూ అన్న. స్కై పార్క్, పగోడా పాయింట్ రోడ్. బైక్స్ అక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ మన టికెట్ కౌంటర్ ఉంది. அது வேணும்னா அங்க போய் பார்த்துட்டு பே பண்ணிக்கலாம். ரோடு இருக்கு, நடந்து கூட போய்க்கலாம். తమిళనాడు ఎన్నదార్ రజనీకాంత్ నమ్మ తలైవర్. మన టికెట్స్ అయితే తీసుకున్నాం చూడండి, ఇట్లా వస్తాయి. ఈ టికెట్ వచ్చి 1000 రూపీస్ మనకు. దీంట్లో మనకు తిరగడానికి ఇవన్నీ వస్తాయి. స్క్రీన్ పైన మీకు ఫోటోస్ వేస్తాయి చూడండి. సో అవన్నీ తిరగచ్చు. దీనిలో కొన్ని పెయిడ్ కూడా ఉన్నాయి. సో అది మనీ ఉన్న చోట అది పెయిడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నంత అన్ని ఫ్రీ. అవి మనకి ఇక్కడ నైట్ పార్క్ కోసం కూడా ఉంది. దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు డూ. సో త్వరగా వెళ్ళి మనం అయిపోగొట్టేసి వీలైతే నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్దాం. టికెట్ తీసుకునే వెయ్యి చూడండి, స్ట్రైట్ వెళ్ళిపోవాలి పైకి. అక్కడ ఎవరు లేరు, మనమే వచ్చినట్టున్నాం. ఫస్ట్ త్వరగా అయిపోగొట్టేసి సో ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ ఫామ్ అంట. మనకు వైల్ ఇవి చేస్తున్నప్పుడు ఏమైనా జరిగితే వాళ్ళే బాధ్యత. మనకి ఇట్లా ట్యాగ్ అయితే వేస్తారు చేతికి. ఇక్కడ చూస్తుంటే మనం చేయడానికి అయితే లిటరల్లీ చాలా ఉన్నాయి. సో ఫస్ట్గా మనం స్ట్రైట్ వెళ్ళిపోయి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చేద్దాం ఫాస్ట్గా. ఆషాద్ రన్ మ్యాన్ రన్. తవ్వలేదు దానికి బారు. వెనకాల కుర్చీలు కనబడుతున్నాయి, జూమ్ చేస్తాడు. కుర్చీలు పోతాయి. ఫస్ట్ వచ్చి స్కై వాక్ చేయాలి. స్కై వాక్ కోసము ఆ రోప్ చైర్ చెప్పినా కదా 200 రూపీస్ అది. సో 200 రూపీస్ పే చేస్తే డైరెక్ట్గా మమ్మల్ని స్కై వాక్ దగ్గర అయితే దింపేస్తారు. ప్రస్తుతానికి మనమైతే బడ్జెట్ ట్రిప్లో ఉన్నాం కాబట్టి బై వాక్ వెళ్తున్నాం. రైడ్ చేయాలా, బైక్ రైడ్ మళ్ళీ వాకింగ్. ఏందయ్యా పరిస్థితి ఇది? అబ్బా ఏంది ఇంత ఇంకా ఇది యార్ షాహిద్. वहां जाएंगे बे साले, वहां से यहाँ आते आते गांड फट गई है, अब तेरे को बाहर चढ़ना है. సో కొండ ఎక్కి వచ్చాము, మళ్ళీ తాపలు ఎక్కుతారు. అమ్మ అడ్వెంచర్ లాగా లేదు, టార్చర్ చేసినట్టుంది ఇది. వస్తున్నాము. స్కై వాక్ అయితే వచ్చాము. అంత కొండ 3 చూపిస్తా. 1 2 3 గ్లాస్ బ్రిడ్జ్. సో ఇదే స్కై వాక్. వెళ్దాం పది దీనిపైన. ఓయమ్మా గ్లాస్ మీద నడుస్తున్నాము. ఇది ఇరిగితే ఏంది పరిస్థితి? నా కింద చూడండి ఏం లేదు, అంతా గ్లాస్. ఇది పెద్ద స్టంటు. ఎందుకు వచ్చినా అనిపిస్తుంది నాకు. ఇక్కడ పోయినా అమ్మ గాలి వస్తుంది. చూడండి చూడండి స్కై వాక్. పైకి ఉన్నామంటే అల్తీరు ఇది ఉండేది కాడ, ఇది కదులుతుంది. ఇది తు కైకోయారే జన. అమ్మో ఇది కదులుతుంది బై. ఇది అమ్మో వర్తిట్ అంటారా? 100% వర్తిట్. కానీ ఈ ప్యాంపర్ వేసుకున్నాం. అమ్మో వర్తిట్ అంటారా? 100% వర్తిట్. కానీ ఈ ప్యాంపర్ వేసుకున్నాం. ఏరుకుంటారు పట్టుంది సీను. ఆశా ఇరా పాస్ పోసుకుంటారు. స్కై వాక్ పోయించాం కదా, మళ్ళీ మనం కిందికి వేరే చూడాలంటే మళ్ళీ కొండ దిగాలంట. మళ్ళీ ఆ పంచాయతీ నా వల్ల కాదని రోప్ చైర్లు కూర్చుతానా. దిగేటప్పుడు రోప్ చైర్లు అయితే పోతున్నా. సో ఈచ్ పర్సన్ 200. అప్ అండ్ డౌన్ చేయాలంటే 400. సింగిల్ ట్రిప్ అయితే 200. ఎంత లోతుంది చూడండి అసలు. మా ఇది కూడా పెద్ద తెల్లు. అది కాక దాని సీట్ బెల్ట్ ఉందో లేదో ఇక అమ్మ పడితే దబిడిదిబిడే ఇంకా.
आगे बोल दो ना मैं, वो हेलमेट भी लगा के कैमरा यूज़ कर दूँ मैं। एलाउ नूरू, गोल्डन मैन महेश बाबू, आप लोग भी फॉलो और सब्सक्राइब कीजिएगा, बहुत सपोर्ट मिलेगा आप लोगों को। ఐ లవ్ స్కై పార్క్. ఈ పక్క కింగు, వీడు బొంగు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇక్కడ విఆర్ గేమింగ్ కోసం కూడా ఉంది. ఈ విఆర్ గేమింగ్ ఒక మాట చెప్తా, డిసప్పాయింటింగ్. సో ఇక్కడ బర్డ్ దగ్గర వచ్చాక స్కేరీ హౌస్, బర్డ్, ఇంకా ఏదో ఉంది ఇంకొకటి వాటర్ది ఉంది, నీళ్ళు ఫిష్ది. సో ఇవన్నీ ఒకటే బ్యాండ్లో వచ్చేస్తాయి. కడపలో, ఒంగోలులో స్కేరీ హౌస్లో వచ్చినాం. వీళ్ళంతా చేతులు పెడతారు చూడండి. షాయిద్ చూపేదా లైట్ डाले वीडियो में. क्या शाहिद, शाहिद, क्या रे? ఇట్ వాస్ ఫన్. కామెడీ ఉన్నది అంతా. ఆశాయి ఆకు లాక్ గల్. బర్డ్స్ అన్ని మా చేతికి వచ్చేసాయి చూడండి. చేతిలో ఫుడ్ అయిపోయింది, అన్ని వాళ్ళ అదో చూడు. ऊपर बैठी रही है, ఇదే వచ్చి పైకి వచ్చి కూర్చుంది చూడండి. రే క్యానే కమ్ సీట్. వీడెవడో మంచివాడు, వీడు మావాడే. ఐ లవ్ హిమ్. ఏం చేస్తాను వీడు వెనకల. అబ్బా అరే ఇంకో ఈ పక్క వచ్చింది. అరే వాడు కాదు, కథలు అన్నీ ఉన్నాయి అసలు. వాడు సింగిల్గా ఉన్నాడు, కొంచెం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు లేరు అని తోడు. వాడు అప్పుడు ఉన్నాడు పైన, బ్రో సింగిల్ ఉన్నాడు. బాబా ఇక్కడ మనకు మకావు కూడా ఉంది. మకావు అది కొనాలంటే 2.5 లక్షలు 3 లక్షలు కూడా అసలు ఉండిపోయాడు. అసలు సూపర్. బ్యూటిఫుల్ ఉంది. వాడు అలెక్స్, అది మోగిలి. చెమటలు పట్టేసింది. ఇట్స్ ఓకే, కానీ అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వచ్చేసి అడ్వెంచర్ పార్క్కి వెళ్తున్నాము. ఇటు సైడ్ ఉంది. సో బ్రిడ్జ్ వాక్ ఒకసారి చేద్దాము. బ్రిడ్జ్ అంతా లూజ్ ఉంది చూడండి. బ్రిడ్జ్ అంతా అదురుతుంది.
బా చూసారా ఇది అసలు ఏముందో అసలు చూడండి అంతా నియాన్ లైటింగ్ యూవీ లైట్ వేస్తే నియాన్ లైటింగ్ వస్తున్నాయి చూడండి అసలు అంతా క్రేజీగా ఉంది అసలు చూడండి ఏముందో అసలు సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆవులు ఉంది డ్రాగన్ ఇక్కడ నుంచి లోపల పోవచ్చు ఆక్టోపస్ ఫిషెస్ మనకి ఇట్లుంది అసలు క్రేజీ అబ్బా ఎక్సలెంట్ అసలు బ్రో జిప్ లైనింగ్ పోయిచా ఈ అమ్మ ఆడ తునిపోతే భయం ఉన్నది ఒక పక్క ఎంటర్టైనింగ్ అవడం అనేది అండ్ రోప్ వాక్ కూడా ఉంది ఆ పైన మనకు టైం అవుతుంది నెక్స్ట్ లొకేషన్ గురించి ఇప్పుడే చెప్పను లంచ్ చేశాక చెప్తా ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీ హ్యాడ్ అ గ్రేట్ టైం లిటరలీ ఎవ్రీ పెన్నీ ఈజ్ వర్త్ ఇట్ అసలు 1000 రూపీస్ అనుకుంటారు 1000 రూపీస్ అనాలా ఏంది అంత తక్కువ నా ఎంజాయ్మెంట్కి క్యాష్ అయ్యి మనకు ఆ అడ్వెంచర్ చేసేది చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా 5-7 ఎక్స్ట్రా ఉన్నాయి కానీ మనం టైట్ షెడ్యూల్ ఉన్నాం కాబట్టి జస్ట్ ఇప్పుడు ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియం చూసుకొని తర్వాత వేరే వ్యూ పాయింట్ మధ్యలో ఏమైనా ఉంటే జస్ట్ 10 మినిట్స్ చూసుకొని రూమ్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మేము 12:30కి అయితే బయలుదేరిపోతాము ఇప్పుడు కోతి చూసినారు కదా ఎంత పెద్ద కోతి ఉందో ఏంది ఫోటో వేస్తాడండి వీడియో తీలే ఫోటో వచ్చింటుంది రేటు స్కై వాక్ రోప్ చైరు టోపియరీ గార్డెన్ అడ్వెంచర్ వెయిటింగ్ ఏరియా ఆర్చరీ ఎయిర్ రైఫల్ 360 కెమెరా విఆర్ గేమ్స్ బర్డ్స్ పార్క్ టనల్ అక్వేరియం స్కేరీ హౌస్ ఫుడ్ కోర్ట్ క్యానపీ బ్రిడ్జ్ మిస్టరీ టనల్ సైలెంట్ పార్క్ ట్రీ ఆఫ్ లైఫ్ మ్యూజియం లేజర్ లైట్ ఇవన్నీ ఈ పక్క 1000 రూపీస్ మేము ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నామంటే టోటలీ 20 థియేటర్ కూడా అసలు క్రేజీ ఇది చూసా అంటే నాకు గుర్తుకు వస్తుంది చెప్తాను దగ్గర ఈ క్యాక్టస్ ట్రీ ఉంది కదా మా ఫ్రెండ్స్కి 5 మంది ఒక్కొక్క బ్రాంచ్ మీద కూర్చోబెడతా పోయి వాళ్ళ ఇదే పనిష్మెంట్ వేస్ట్ కాళ్ళు ఎందుకంటే మ్యూజియం ఆఫ్ యార్కాడ్ సో ఇక్కడ అంతా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ట్రీ ఆఫ్ లైఫ్ అంట ఏందో చూద్దాం ఒకసారి ఓహో కొన్ని లైట్లు గిడ్లు వేసి చాలా బాగుంది ముందర షర్ట్ అంతా తడిసిపోయింది తిరిగి ఇదే అనుకున్నా ట్రీ ఆఫ్ లైఫ్ పెద్ద ఏం లేదు లేడా అరే ఆడ మంచి ఇవ్వడం పిల్లలు కనబడతానే మన స్కై పార్క్ విజిట్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాను నేను ఓకే గ్యాంగ్ సో ఇక్కడ మన స్కై పార్క్ ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది అడ్వెంచర్ ఇప్పుడు మన రూమ్కి అయితే వెళ్తున్నాము సూపర్గా ఎంజాయ్ చేసినాం బా లైఫ్ లాంగ్ మెమరబుల్ సో మన రూమ్ నుంచి ఇది వ్యూ అది లేక్ వ్యూ ఇవన్నీ కాటేజెస్ ఈ కొన్ని ఎక్స్పెన్సివ్ ఇది సో బాయ్ సీ యూ మళ్ళీ వస్తాను టేక్ కేర్ బైక్ ఎక్కుదాం అబ్బా రే చలో బాయ్ బాయ్ యార్కాడ్ ఐ మిస్ యూ బాయ్ 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 అందరూ బాయ్ చెప్పేసుకోండి ఒకసారి గ్యాంగ్ అసలు వ్యూ చూడండి ఏముందో అసలు ఎవ్వు A few inches later.
నమస్తే గ్యాంగ్. ఇంకా మనము యార్కాడ్ హిల్ టాప్ స్టేషన్ అయితే దిగేసాము. వాళ్ళు మన R15 బ్యాక్ సైడ్ చూసుకున్నారు అయితే మెకానిక్ షాప్లో ఉన్నాము. బైక్లో అయితే మేజర్ ఇష్యూ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ మనము మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాల్సింది, కానీ ఇష్యూ వల్ల కొంచెం టైం డిలే అయింది. ఏమైందంటే వాళ్ళు ఇక్కడ మన చైన్ అయితే చాలా లూజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడే ఏం జరిగిందంటే దీనికి స్టాండ్ అయితే ఇరిగిపోయిందంట. ఇప్పుడే తెలిసింది. చాలా చాలా బ్యాడ్ లక్. దీని స్టాండ్ ఇరిగిపోయిందంట. ఇప్పుడే జరిగింది. షిట్, ఒకటంటే ఒకటి జరుగుతుంది. ఏదో ఒకటి ముందర వెల్డింగ్ షాప్ దగ్గర పోయి వెల్డింగ్ చేయించుకొని, అది ఇక్కడే ఉంది అనుకుంటా, ఎక్కడో ముందర ఉందంట. సో అతను వెల్డింగ్ చేయించుకొని వస్తాడు, కొద్దిసేపు మళ్ళీ వస్తాం. 3 days later. సో మన చైన్ గీన్ అంతా సెట్ అయిపోయింది. మెకానిక్, లోకల్ మెకానిక్ వర్షన్ బ్రో బాయ్. సో వర్షన్ బ్రో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేశాడు, నేను కూడా ఫాలో బ్యాక్ చేశా. సో ఇట ట్రావెల్ చేస్తుంటే లోకల్ వాళ్ళు కూడా మనకు కనెక్ట్ అవుతారు. వీఆర్ హెడింగ్ టు ఈట్ అవర్ లంచ్. మన నెక్స్ట్ లొకేషన్కి పోవడానికి కొంచెం కాదు, చాలా లేట్ అవుతుంది. డిన్నర్ చేయాలబ్బా ఫస్ట్, ఐ మీన్ లంచ్ చేయాలా. ఆకలి ఉన్నప్పుడు ఏం మాట్లాడతానో నాకే తెలియదు, అది నాకు అలవాటు. అండ్ మన యార్కా ట్రిప్ ఎట్లా ఉన్నదో కింద కామెంట్స్లో చెప్పండి నాకు. సో తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ జర్నీతో మీరు ఒక పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ మీరు మా వీడియోస్ చూసి చాలా ఎంజాయ్ చేసింటారు అని అనుకుంటున్నా. నెక్స్ట్ లొకేషన్ ఈజ్ గోయింగ్ టు బి అల్టిమేట్. అసలు అల్టిమేట్ ప్రతి ఒక్కరి డ్రీమ్ అది చూడాలనేది. సో ఆ డ్రీమ్ ని మీకు ఉంటే ఆ డ్రీమ్ అది అప్రూవ్ అయిపోతుంది నా వల్ల. అండ్ ఆర్డీఆర్ భవన్ వచ్చిన చూడండి ఒకసారి బయట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది లైక్ చేసాక చెప్తా. సో అందరూ స్టే ట్యూన్డ్. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ సర్ప్రైజింగ్ లొకేషన్. ఎవరు గెస్ట్ చేసి ఉంటారు అసలు. మన సైడ్లో చాలా తక్కువ మంది పోయింటారు కడప నుంచి. సో మేబీ నాట్, చాలా తక్కువ మంది అయినా పోయింటారు. సో ఇట్స్ అ సర్ప్రైజ్. సో స్టే ట్యూన్, చూస్తానండి. ఇట్స్ గోయింగ్ టు వెరీ ఎక్సైటింగ్. చలో.